సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు. సో మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ, మన కాంటాక్ట్స్ అందరికీ ఒకేసారి స్నాప్ ఎలా పంపించాలి అని చెప్పబోతున్నాను. సో గైస్, ఇది వచ్చేసి కొత్త అప్డేట్ అనమాట. సో స్నాప్చాట్లో కొత్త అప్డేట్ వచ్చింది. అండ్ మీకు తెలుసు, ఇదివరకు మనం అయితే ఇలా స్నాప్స్ పెట్టాలంటే ఒక్కొక్కరిని మెల్లమెల్లగా సెలెక్ట్ చేసుకుంటూ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక 200 to 300 ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో గైజ్, నేను కూడా చాలా కష్టపడేవాడిని. సో కొన్ని రోజులు అయితే స్నాప్స్ కూడా పెట్టలేదు, స్ట్రీక్స్ పోయినా పోనీ వద్దు అనుకున్నాను. అండ్ మొన్న రీసెంట్గా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. 1-2 months అవుతుంది. అండ్ ఇప్పుడైతే చూపిస్తాను గైజ్ మీకు. సో దీని గురించి అయితే చాలామందికి అయితే తెలియదు. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను గైజ్. ఇక్కడ మనమైతే స్నాప్ తీసాము. సో స్నాప్ తీసాక మనమైతే ప్రతి ఒక్కటి చేసేది ఇదే. సో టైం పెడతాడు, సెండ్ కొడతాడు. సెండ్ నొక్కాక ఇక్కడ మీకు సెండ్ టు అని ఉంది కదా, సెండ్ టు అని. సో పైన సెర్చ్ దగ్గర సెండ్ టు అని నొక్కాక ఇక్కడ మీకు క్లిక్ చేసాక ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అని అనమాట. సో ఈ షార్ట్ కట్ దగ్గర మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు మన దగ్గర ఎవరెవరు ఉన్నారో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు స్నాప్ ఎవరికి పెడతారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అండ్ పైన ఒక ఎమోజీని అయితే మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఒకటే ఎమోజీ, సో ఓన్లీ 1 ఎమోజీ మీరు చూస్ చేసేసుకొని మీరు వాళ్ళకి పెట్టచ్చు. సో అయితే నేను ఎక్కడైతే ఈ ఎమోజీ చూస్ చేసుకున్నాను. అండ్ ప్రతి ఒక్కరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట గైజ్ మీరు. సో గైస్, నేనైతే అన్ని కాంటాక్ట్స్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక పైన ఎమోజీ ఇచ్చేసాక కింద ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అని ఉంది కదా. సో క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకైతే షార్ట్ కట్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు పైన ఆ ఎమోజీని ట్యాప్ చేయాలి. సో ఎమోజీని ట్యాప్ చేశాక మనకి పైన సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా. సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంది మూలకి. సో రైట్ కార్నర్లో టాప్లో అక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మొత్తం అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఇక స్నాప్ సెండ్ చేసేస్తే అందరికీ స్నాప్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు అందరికీ ఒకటేసారి స్నాప్ పంపించచ్చు. సో ఫస్ట్ టైం ఇలా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇంత ప్రాసెస్ అవసరం లేదు. సో చాలా ఈజీ. సో 1 ట్యాప్తో మీరైతే స్నాప్ని అయితే పంపించచ్చు. అండ్ నేనైతే ఆ ప్రాసెస్ అంతా చేశాక నేను ఒక స్నాప్ని అయితే అందరికీ పంపించాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఏదో ఒకటి స్నాప్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో తీసాను అండ్ ఒకటి బిట్మోజీ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ గైజ్ మనకి పైన ఎమోజీ ఉంది కదా. సో ఎమోజీ క్లిక్ చేసి పైన సెలెక్ట్ అవ్వాలని ఉంది కదా. సో ఈ సెలెక్ట్ అవ్వాలని నొక్కాక మొత్తం అందరు సెలెక్ట్ అయిపోతారు. కింద ఇక్కడ ఉంది కదా. సో స్నాప్ సెండ్ చేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అంటే అందరినీ ప్రతి ఒక్క కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోకుండా ఈజీగా 1 ట్యాప్తో మీరైతే స్నాప్ని మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించచ్చు అనమాట. సో గైజ్, ఇది అనమాట మన వీడియో. సో ఇలా మీరైతే 1 క్లిక్తో మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ స్నాప్చాట్స్లో మన స్ట్రీక్స్ కోసం స్నాప్ని అయితే పంపించచ్చు. సో గైజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో